ఇవాళ నానీలందరికీ చిప్పుపోయింది. ఎందుకంటే మా నారా లోకేష్ గారి యువగలం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది. మా ప్రభుత్వం 2.5 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం. నాని ఇక నీ సమయం దగ్గర పడింది. నీ చిప్పు రిపేర్ చేయించే సమయం గుర్తుంచుకో. ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు. అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ చిప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ అసమర్థులో ఒక వ్యక్తిగత విమర్శలు. నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు, నీకు శాస్తి చేయబోతున్నారు. అని గుర్తుంచుకో. నువ్వు ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నా. నానేలో మీ అందరికీ చిప్పు రిపోర్ట్ త్వరలోనే మా ప్రభుత్వం రాగానే నేనే దగ్గరుండి చేపిస్తాను. ఇదే చెప్పేది. మా నారా లోకేష్ గారిని చూసి జడుచుకుంటున్నారు ఈ చిప్పులేని వ్యక్తులు అందరూ. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ లాంటి యువసింహం పుట్టింది. మా నాయకుడిని చూసి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పిచ్చి జనం, పిచ్చి వాగుళ్ళు, జగన్ మెప్పు కోసం వాగే పిచ్చి మొహాలు వాగే వాగుళ్ళు, ఈ సన్నాసులు దౌర్భాగ్యుల వల్లే ఈ రాష్ట్రం ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుందని మీ అందరికీ తెలియదు. అదే కదా మరి. నిన్న మొన్న అన్ని పత్రికల్లో కానీ పేపర్లో కానీ మీడియాల్లో కానీ చూసాం. ఇతనికి సీట్ లేదని కొడాల నానికి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒక సైకో ఉన్నాడు వాళ్ళ నాయకుడు. ఈ పిల్ల సైకోలకు ఇంకో పెద్ద సైకో ఉన్నాడు. ఆ పెద్ద సైకో మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ను విమర్శిస్తే మళ్ళీ నాకు సీట్ వస్తుందేమోనని ఆశ. బాబు నీకు కాదు. ఇవాళ గుడివాడలో ఈ సైకో నాని ఓడిపోబోతున్నాడు. కాబట్టి ఇతని అసందర్భ ప్రలాపంలో జగన్మోహన్ రెడ్డి ముప్పు పొందొచ్చేమో కానీ నాని నిన్ను గుడివాడ ప్రజలు పరిగెత్తించే రోజులు దగ్గరలో ఉన్నాయి.